మీరు చెప్పండి. ఇప్పుడు రాష్ట్రంలో ప్రస్తుతం మనం చూస్తున్నది సహజమైన కరువు కాదు, కృత్రిమ కరువు అని చెప్పేసి కూడా మనకు రైతాంగం నుంచి వినిపిస్తుంది. మరి పెట్టిన పెట్టుబడి కనీసం వస్తుందా, చేతికి వస్తుందా, పంట చేతికి వస్తుందా లేదో తెలియదు. అయోమయ పరిస్థితిలో రైతాంగం ఉన్నారు. మరి ఇంకా ఈ మరణాలు కొనసాగితే పూర్తి నైతిక బాధ్యత ఎవరు వహించాల్సి ఉంటుంది? అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనీసం ఒక ఇంచైనా ఉందా? శోభన్, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలే ఇవాళ రైతులను ఈ పరిస్థితులకు నెట్టాయని చెప్పుకోవచ్చు. కరువు ఒకటే కారణం కాదు, కరువు కూడా కారణం. కానీ కరువు ఒకటే కారణం కాదు, కరువుతో పాటు అనేకమైనటువంటి అంశాలు ఇవాళ రైతులను ప్రభావితం చేస్తూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా కొన్ని రకాలైనటువంటి పురుగులు ఏవైతే దాడి చేస్తున్నాయో పంటల మీద, ఆ పురుగులను అరికట్టడంలో కూడా ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదు. గత 15 నెలలుగా కొత్త పురుగులు అట్లాగే కొత్త రకాలైనటువంటి వ్యాధులు వచ్చి పంటలు నష్టపోతున్నా కానీ దాని మీద అధ్యయనం చేయటలేనని రైతాంగం వాపోతా ఉన్నది. దాంతోపాటు పండించిన పంట దిగుబడి తగ్గిపోయింది, ధర కూడా పడిపోతూ ఉంది. ఈ ధరని పెంచేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేటువంటిది చెప్తా ఉన్నారు. రైతు నేరుగా పొలంలో పండించినటువంటి పంటను, అది కాటన్, పత్తి కావచ్చు, వరి ధాన్యం కావచ్చు, లేకపోతే మిర్చి కావచ్చు, ఏదైనా సరే పండించిన పంటను యాజ్ ఇట్ ఈజ్గా తీసుకొని మార్కెట్కి వస్తాడు. ధాన్యం కొనుగోలు చేయమంటే తేమ ఉందంటారు, పత్తి కొనుగోలు చేయమంటే తేమ ఉందంటారు. మిర్చిని ఏం చేసేది ఉండదు. మిర్చి తీసుకొస్తే కూడా మిర్చిలో తాలుందని, లేకపోతే మిర్చిలో క్వాలిటీ లేదని, నాణ్యత తగ్గిందని, రంగు తగ్గిందని రకరకాల కారణాలు చెప్పి వాళ్ళ అడ్డంగా దోచుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వ్యాపారులను కంట్రోల్ చేయలేక ఈ ప్రభుత్వం రైతులను ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నట్టుగా కనపడతా ఉంది. ఎందుకంటే ఇదే మిర్చి సీజన్లో 25,000 రూపాయలు అమ్మిన రైతు ఇవాళ 11-12,000 రూపాయలకు అమ్ముకోవటం బట్టి చూస్తే సగానికి సగం పడిపోయింది. ఒక పక్క దిగుబడి పడిపోయిందని ఆందోళన చెందుతుంటే మరోపక్క ధరలు కూడా అధహపాతాలకు పడిపోయినటువంటి పరిస్థితులు చూసినే రైతు గుండె చెదురుతా ఉన్నాడు. ఖచ్చితంగా ఈ జరుగుతున్నటువంటి మరణాలన్నింటికి కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి బహుశా గుర్తే ఉండుంటుంది. భూములు లాక్కునే దానిపైన ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి శ్రద్ధ, మరి రైతులకు సంబంధించి మనోధైర్యం నింపడం కావచ్చు, లేదంటే వాళ్ళకి ఎంకరేజ్ చేయడం కావచ్చు, ఎందుకు లేకుండా పోయింది? ఒకప్పుడు బీఆర్ఎస్ హయాంలో రోడ్లపై కూడా క్వింటాళ్లకు క్వింటాళ్ళు, టన్నులకు టన్నులు అనేకమైనటువంటి ధాన్యాన్ని పండించినటువంటి బీఆర్ఎస్ హయాంలో కనీసం నిల్వ పెట్టుకోవడానికి గోడౌన్లు కూడా సరిపోయేది కావు. అలాంటిది ఇవాళ రైతు ఎందుకు ఇంత దీనస్థితిలో ఉన్నాడు? ఎందుకు మరణానికి పాల్పడుతున్నాడు? ప్రభుత్వ చర్యలే దీన్ని మరణాలకు పురికొల్పుతున్నాయని చెప్పుకోవాలి శోభన్. ఎందుకంటే కిలోమీటర్ల కొద్ది రోడ్ల మీద ధాన్యం ఆరబోసిన చరిత్రను మనం తెలంగాణలో చూసాం. మన రాష్ట్రంలో, మన జిల్లాలలో సరిపోక పక్కన ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల, లేకపోతే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ధాన్యాన్ని తీసుకొచ్చి కోదాడ లాంటి చోట్ల, సూర్యాపేట లాంటి చోట్ల ప్రైవేటు గోడౌన్లను అద్దెకు తీసుకొని దాచినటువంటి సందర్భాలను కూడా ఇదే ఖమ్మం జిల్లాలో మేము చూసాం. రిపోర్ట్ కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణలో అంత పెద్ద ఎత్తున పంట పండి రైతాంగం అంతా కూడా ₹4 వెనకేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు ఆ రకంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు రైతాంగానికి ఒక ఉద్దీపనలాగా పనిచేశాయి. రైతులు కూడా ఆ రకంగా పంటలు పండించి తెలంగాణను నెంబర్ 1గా దేశంలో ఉంచారు. ఎక్కడ 40 లక్షల క్వింటాలు, ఆ తర్వాత 3 కోట్ల క్వింటాల దాకా పంట పండించినటువంటి చరిత్ర కూడా తెలంగాణ సాధించి భారతదేశంలోనే నెంబర్ 1 స్టేట్గా ఎదిగినటువంటి పరిస్థితులు చూసాం. అయితే అదంతా గతం. ఇప్పుడు అధికారం మారిపోయింది, పదవులు మారిపోయినాయి. అధికారంలోకి వచ్చిన వాళ్ళు రైతులను పట్టించుకోకపోవడం వల్ల ఈ దుస్థితి ఏర్పడిందని సమస్త రైతాంగం కూడా అభిప్రాయపడతా ఉంది శోభన్.